ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోని నేను మీకు బోనస్‌గా 2 విధానంగా చేసిన. ఒకటైతే ఒకటే ఫోటోతోటి ఫుల్ స్క్రీన్‌లో చేసిన. ఇంకోటి 3 యానిమేషన్ తోటి చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. చెక్ చేసుకోండి. నాకు స్పెషల్‌గా నచ్చింది నేను ఒకటి చెప్తాను. వీడియో చూసిన తర్వాత చెప్తాను ఏది నచ్చిందనేది. ఒకసారి చూద్దాం. మీకు ఏది నచ్చిందనేది 100% కామెంట్ చేయండి. సుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమావా, నీ సిట్ట సివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామా. నేను నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగా ఓ సంద. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు డెఫినెట్లీ నచ్చితే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, మీకు ఏది నచ్చిందో ఫస్ట్ టైప్ మీరు కామెంట్ చేసి నేను చెప్తాను. నాకు నచ్చింది ఫుల్ స్క్రీన్‌ది మాత్రమే. 3Dది ఓకే, కానీ నాకు ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అనిపించింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, చెక్ చేసుకోండి. చెక్ చేసి చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ చూపిస్తాను. ఇది ఓకేనా. ఈ రెండైతే ఇచ్చాను. ఒక ఫోటోతోటి చేద్దామని అనుకుంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. అందులో వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బాగా మంచి రిమూవ్ అంటే క్వాలిటీ బాగా వస్తుంది. ఇంకోటి 3Dలో అయితే ఒక 4 ఫోటోస్ అయితే యూస్ అవుతాయి. ఆ 4 ఫోటోస్ అయితే ఈ వీడియో కింద అంటే మీ ఫోటోస్ అంటున్నాను. ఈ బ్యాక్‌గ్రౌండ్ కానీ పీఎన్‌జీస్ కానీ కూడా ఇస్తాను. ఎక్స్ఎంఎల్ స్పెషల్‌గా ఎక్స్ఎంఎల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను 3D గురించి చెప్తాను. దాని తర్వాత ఈ రెండులో కామన్ పాయింట్ ఏంటంటే కామన్ పాయింట్ ఇది. ఫాంట్ యూజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇది 3D ప్రాజెక్ట్. ఈ 3D ప్రాజెక్ట్ అయిన తర్వాత ఫుల్ స్క్రీన్‌ది కూడా చూపిస్తాను. ఈ 3D ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా ఆన్ చేసుకొని చూద్దాం. ఇలా వస్తది స్టార్టింగ్‌లో. మీకు వీలుంటే మీ ఫేవరెట్ యాక్టర్ ఫోటోస్ పెట్టినా కూడా బాగుంటది. ట్రై చేయండి. మీ ఫోటోస్ పెట్టినా బాగుంటది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అయితే ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు ఈజీగా పెట్టుకుంటారని. ఓకే. కానీ క్వాలిటీ ఉన్న ఫోటో ట్రై చేయండి. ఎందుకంటే జూమ్ చేసేటప్పుడు కొంచెం క్వాలిటీ బెటర్‌గా ఉంటే బాగుంటది కాబట్టి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత సరిగ్గా సెట్ కాకపోతే సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఇక్కడ ఫోటో కూడా కట్ అయింది. ఎడిట్ షేప్‌లోకి వెళ్దాం. ఇలాగైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసి కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెట్ అయిపోయింది. ఓకే. సెకండ్ ఫోటో దగ్గర వద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే ఫోటో కూడా చేంజ్ చేద్దాం. ఓకే. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. సైజ్ నాకు నచ్చింది సైజ్‌లో పెడుతున్నాను. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో ఫోటో కూడా ఉంటది. ఇక్కడ 2 ఫోటోస్ ఉంటది స్పెషల్‌గా. అంటే యానిమేషన్ అవుతూనే ఉంటది. ఈ ఫోటోని నేను మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేయడమే మర్చిపోయాను. ఆ మిర్రర్ ఎఫెక్ట్‌లో ఏమవుతుందంటే, నీకు నువ్వే దూరం కాకే ఓ సందమామ అని ఉంటది. అంటే ఆ మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పోతది. ఒకటి రైట్ సైడ్ బాగా కనిపిస్తది. ఇక్కడ టెండర్ ఎఫెక్ట్ కూడా పెట్టాను. చాలా యూజ్ అవుతది. ట్రై చేయండి. వీలుంటే 2 ఫోటోస్ పెట్టుకోండి. బాగుంటది. లాస్ట్‌లో మాత్రం ఒక పీఎన్‌జీ పెట్టాను. వీలుంటే పీఎన్‌జీ తీసేసి మీ యొక్క ఫోటో పెట్టుకోండి. బాగుంటది. నిజంగా బాగుంటది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్‌లో ఈ కెమెరా అయితే ఆన్‌లోనే ఉంటది. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ స్క్రీన్‌దయితే వచ్చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా ఇలాగైతే ఉంటది. ఈ ఫుల్ స్క్రీన్ రిమూవ్ చేసేటప్పుడు మీరు ఈ ఫుల్ స్క్రీన్ అయితే మీరు అసలు రీప్లేస్ పెట్టకండి. చెప్తాను నేను. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్టే కెమెరా ఆన్ కూడా చేసుకోకండి. ఇవి హైడ్ చేసేయండి చెప్తాను. కెమెరా కూడా హైడ్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఏదైతే ఉంటదో సంథింగ్ ఏదైనా ఈ ఫోటో అనుకుందాం. ఈ ఫోటోని ఇలాగైతే పెట్టేసిన లాస్ట్ వరకు జరిపి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొస్తున్నా. ఇది నార్మల్ ఫోటో. డౌన్‌లో అయితే తీసుకొచ్చిన మళ్ళీ కొంచెం కిందికి పెడుతున్నాను. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి సేమ్ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి పీఎన్‌జీ ఫోటో యాడ్ చేయండి. అదే ఫోటోని పీఎన్‌జీగా కన్వర్ట్ చేసి ఉంటే మీకు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ సైడ్ అని చెప్పాను. ఈ ఫోటోని టాప్‌లో తీసుకోండి. ఓకే. సెట్ అయింది. ఓకే. ఇక్కడ చూడండి సెట్ అయింది. ఒకవేళ సరిగ్గా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసి దాని తర్వాత ఈ కెమెరా ఏదైతే ఉందో ఆ హెడ్ తీసేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీ వీడియో ఇది కూడా రెడీ అయిపోయింది. అది కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.